ఓకే, మనం ఇక్కడ పైథాన్ అనే దాన్ని ఎందుకు చూస్ చేసుకున్నాము అనే దాని గురించి ఒకసారి మాట్లాడు. ఓకే, రైట్. సో ఈ పైథాన్ అనే లాంగ్వేజ్ ఏంటి అంటే ఇది చాలా డొమైన్స్ లో వాడుతుంటారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది తీసుకున్నాం అనుకోండి, అక్కడ పైథాన్ అనేది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ బిల్డ్ చేసే వాళ్ళు, లేకపోతే ఈ మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ బిల్డ్ చేసే వాళ్ళు పైథాన్ అనే లాంగ్వేజ్ మీద చాలా ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేస్తుంటారు. అలాగే బిగ్ డేటా అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో ఆ బిగ్ డేటా అప్లికేషన్స్ కూడా మీరు వినే ఉంటారు కదా. సో దానిలో కూడా ఏంటంటే పైథాన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు స్మార్ట్ డివైజెస్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటి అనేది తీసుకున్నా, గేమ్ డెవలప్మెంట్ తీసుకున్నా, అలాగే బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ తీసుకున్నా, సైబర్ సెక్యూరిటీ తీసుకున్నా, ఇలా ఏంటి అంటే వైడ్ వెరైటీ ఆఫ్ డొమైన్స్ లో, అంటే ఒక్క ఏదో ఉత్తి ఏఎంఎల్ లో మాత్రమే ఇది పైథాన్ వాడతారు అంటే కాదు. అలా మనకి మల్టిపుల్ డొమైన్స్ తీసుకున్నా కానీ అన్ని డొమైన్స్ లో కూడా ఏంటి అంటే పైథాన్ అనేది చాలా ఎక్స్టెన్సివ్ గా వాడతారు అనమాట. ఓకేనా. సో ఇలా రకరకాల డొమైన్స్ లో దీన్ని వాడితే ఏమంటారు అంటే వర్సటైల్ అంటారు అనమాట. అంటే ఏదో ఒక్కదానికే రిస్ట్రిక్ట్ అయి లేకపోవడం, అంటే మల్టిపుల్ ఏ డొమైన్ కి వెళ్తే ఆ డొమైన్ లో చేయగలిగే థింగ్, ఆ నేచర్ ఉంటుంది చూసారా, దాన్ని వర్సటైలిటీ అంటారు అనమాట. ఓకేనా. సో అందుకోసమని పైథాన్ ఏమంటారు అంటే ఒక వర్సటైల్ లాంగ్వేజ్ అని అంటారు. ఓకే. సో వర్సటైల్ లాంగ్వేజ్ అంటే దానికి అప్లికేషన్స్ అనేవి బోల్డ్ ఏరియాస్ లో ఉన్నాయి. వేరే ఏ ఏరియాలోకి వెళ్ళినా కానీ పైథాన్ అనేది అక్కడ చాలా ఎక్స్టెన్సివ్ గా వాడుతూ ఉంటారు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం కొన్ని డొమైన్స్ అనే వాటిని మనం లిస్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ అలాగే మనం పాపులర్ టెక్ కంపెనీస్ ఉంటాయి కదా, టాప్ టెక్ కంపెనీస్ లైక్ ఇప్పుడు గూగుల్ అవనివ్వండి, ఫేస్బుక్ అవనివ్వండి, ఇన్స్టాగ్రామ్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, స్పాటిఫై, ఊబర్, ఇలా మీరు చూస్తా వెళ్తే అన్ని టాప్ కంపెనీస్ లో కూడా ఏంటి అంటే పైథాన్ అనేది చాలా ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేస్తారనమాట. ఓకేనా. సో అన్ని డొమైన్స్ లో ఉన్నాయి. సో ఆబ్వియస్ గా ఏంటి అంటే పెద్ద కంపెనీస్ అన్ని కూడా అన్ని డొమైన్స్ లో వర్క్ చేస్తుంటారు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వర్క్ చేస్తారు, డేటా సైన్స్ లో వర్క్ చేస్తారు, అలా అన్ని డొమైన్స్ లో చేస్తుంటారు కాబట్టి సో వీళ్ళు కూడా ఏంటి అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఈ పైథాన్ అనే దాని లాంగ్వేజ్ ని యూజ్ చేసి బోల్డ్ అండ్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా. అండ్ మనకి ఏంటి అంటే ఈ పైథాన్ అనే లాంగ్వేజ్ చూసుకుంటే ఏంటి అంటే రకరకాల జాబ్ రోల్స్ ఉంటాయి అనమాట సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో. సో ఈ రకరకాల జాబ్ రోల్స్ లో కూడా ఏంటి అంటే మళ్ళీ ఆల్రెడీ చెప్పాం కదా వర్సటైల్ లాంగ్వేజ్ అని, ఎలా అయితే డిఫరెంట్ డొమైన్స్ లో ఇది మనకి పైథాన్ అనేది యూజ్ చేస్తారో, అలాగే డిఫరెంట్ జాబ్ రోల్స్ లో కొన్ని చూడండి అక్కడ డేటా సైంటిస్ట్ అనే జాబ్ రోల్ కి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, ఓకే, డేటా అనలిస్ట్, సాఫ్ట్వేర్ డెవలపర్, డెవాప్స్ ఇంజనీర్, ఇలా మల్టిపుల్ రోల్స్ లో కూడా ఏంటి అంటే అందరూ కూడా ఈ పైథాన్ అనే దాన్ని చాలా ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా. ఒకసారి పైథాన్ డెవలపర్స్ కి శాలరీస్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే. సో మనం ఇండియాలో కనుక తీసుకున్నట్టయితే ఏంటి అంటే ఒక ఒరాకిల్, ఒక అమెజాన్ ఇలాంటి కంపెనీస్ లో చూస్తే ఏంటి అంటే 18 lakhs 22 lakhs ఇట్లా ఉంటాయి అనమాట. ఓకేనా. సో మనం డెప్త్ పెంచుకున్న కొద్ది ఏమవుతుంది అంటే కంపెనీని బట్టి ఆ శాలరీస్ అనేవి మారుతూ ఉంటాయి అనమాట. మనం జస్ట్ పైథాన్ లో ఒక డీసెంట్ లెవెల్లో పైథాన్ డెవలపర్ కనుక అయ్యామనుకోండి, మనకి స్టార్టింగ్ శాలరీసే మనకి ఏంటి అంటే 6 lakhs ఉంటది అనమాట. ఒకవేళ మీరు డీసెంట్ గా ఒక ఫ్రంట్ ఎండ్ లోనే ఉన్నారనుకోండి, అప్పుడు కూడా మనకి 6 lakhs అనేది ఉంటుంది. సో ఏదైనా ఒక డొమైన్ లో ఒక డీసెంట్ లెవెల్ ఆఫ్ మనం స్కిల్ కనుక బిల్డ్ చేసుకున్నట్టయితే మనకు ఒక 6 లక్షల దగ్గర శాలరీ పర్ యానం తెచ్చుకోవడం అనేది చాలా చాలా ఈజీ విషయం అనమాట. ఓకేనా. అలాగే ఒకసారి మనం యుఎస్ లో కనుక శాలరీస్ చూసినట్టయితే మనకి ఏంటి అంటే $91,000 అంటే అప్రాక్సిమేట్ గా 66 లక్షలు ఉంటుంది అనమాట పర్ యానం. ఓకేనా. అలాగే అక్కడ మనం యుఎస్ లో పెద్ద పెద్ద కంపెనీలు లైక్ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇలా తీసుకుంటేనేమో 140 lakh అంటే 140K అంటే $1,40,000 అంటే సుమారుగా 1,02,00,000 అలా ఆ రేంజ్ లో శాలరీలు ఉంటాయి అనమాట. ఓకే. సో మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం. మనం ఎందుకని ఇలా యుఎస్ లో ఎంత శాలరీస్ ఉన్నాయి అనేది కూడా అర్థం చేసుకోవాలి అంటే మనకి ఈ రిమోట్ జాబ్స్ అంటే ఒక యుఎస్ లో ఉన్న ఒక కంపెనీ తరపున మనం ఇండియాలోనే మన ఇంట్లోనే ఉండి వర్క్ చేస్తూ యుఎస్ శాలరీస్ అనేది తెచ్చుకోవచ్చు. సో అందుకోసం అని చెప్పేసి మనకి రిమోట్ డెవలపర్స్ అనే కాన్సెప్ట్ వల్ల మనకి ఏంటంటే ఈ యుఎస్ అంటే ప్రపంచం మొత్తం అంతా ఈ శాలరీస్ అనేవి ఎలా ఉన్నాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఏమైపోతుంది అంటే మనం ఈ స్కిల్ అనేది కనుక బిల్డ్ చేసేసుకుంటే మనం ప్రపంచంలో ఉన్న ఎక్కడ ఉన్న జాబ్ అయినా కానీ మనం ఇక్కడ నుండి కూడా చేసేయచ్చు అనమాట. మనం ఆ దేశానికి కూడా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కానీ శాలరీస్ ఏమో యుఎస్ లో ఎలాంటి శాలరీస్ ఉంటాయి అలాంటి శాలరీస్ ఇక్కడ నుండి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే. సో అలా మనం నేర్చుకోవచ్చు అనమాట. ఓకే.
నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే డిమాండ్. అసలు ఈ పైథాన్ అనే లాంగ్వేజ్ కి డిమాండ్ అసలు ఓవర్ ద టైం ఎలా ఉంది అనేది చూడండి. ఓకే, మీకు అక్కడ పైథాన్ కి, జావాకి, సి++కి పెట్టడం అనేది జరిగింది. ఓకే, ఆ పైన ఉన్న బ్లూ కలర్ లైన్ ఉంది చూసారా అండి? ఓకే, అది పైథాన్ అన్నమాట. ఓకేనా, ఒకప్పుడు జావా అండ్ పైథాన్ అనేవి కొంచెం సేమ్ గా ఉండేవి, కానీ మీరు చూస్తున్న కొద్ది ఏమైపోయింది, జావా అనే దాన్ని తగ్గిపోతా ఉంది. ఓకే, పైథాన్ ది మాత్రం పెరుగుతా ఉంది అనమాట. ఓకే, సో ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నది ఏంటి అంటే పైథాన్ అనే దానికి డిమాండ్ ఉందన్నమాట. ఓకేనా, ఇదంతా కూడా బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అనే దానిలో ఈ పైథాన్ అనే దానికి చాలా ఎక్స్టెన్సివ్ గా డిమాండ్ ఉంది. ఓకేనా, రైట్. అండ్ ఈ పైథాన్ కున్న ఇంకొక అద్భుత విషయం ఏంటి అంటే దీని సింటాక్స్, ఈ రూల్స్ అనేవి ఉంటాయి చూసారా, ఈ రూల్స్ చాలా కాంప్లికేటెడ్ గా ఏముండవు అనమాట, చాలా చాలా సింపుల్ గా ఉంటాయి. అండ్ మనం రాయాల్సిన కోడ్ అంటే ఏంటి, అక్కడ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి చూసారా, అవేంటి అంటే కొంచెం కొంచెం రాస్తూ ఉంటేనే సరిపోతుంది అనమాట, చాలా పనులు జరిగిపోతాయి అనమాట. ఓకేనా, సో మనకి చాలా మంచి విషయం కదా, అంత అద్భుతమైన లాంగ్వేజ్, అన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, అంతంత పెద్ద పెద్ద కంపెనీస్ లో వాడుతున్నారు. అండ్ అంత అలాంటి లాంగ్వేజ్ నేర్చుకోవడం కష్టమా అంటే చాలా సింపుల్. ఓకే, సో మంచి విషయమే కదా, మనం కూడా అట్లా ఈజీగా ఉండే ఒక దాన్ని నేర్చుకొని చాలా అద్భుతాలు చేయొచ్చు అంటే. ఓకేనా, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. ఇక్కడ మీకు ఒకసారి పీపీటీలో కనుక చూసినట్టయితే జావాలో ఒక కోడ్ ఉంది చూసారా, అది ఏంటి అనేది మర్చిపోండి. ఓకే, పైథాన్ లోనేమో చూస్తే ఒక సింగిల్ లైన్ లో ఉంది. ఓకే, సో జావాలో అండ్ పైథాన్ లో మనం చేస్తున్నది సేమ్ అదే పని, కానీ జావాలోనే చూస్తేనేమో అన్ని లైన్లు సుమారుగా ఒక 8 లైన్లలో ఉంది అండ్ చాలా పెద్ద పెద్దగా రాస్తుంది. అదే పైథాన్ లో చూస్తే బుట్టిగా ఒకే లైన్ లో సగం లైన్ కూడా లేదు. అవునా, సేమ్ ఒకే పని చేయడానికి జావాలోనేమో అంతంత రాయాలి, పైథాన్ లోనేమో ఒక చిన్న ముక్కలాగా రాసేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, అందుకోసమే ఏంటి అంటే పైథాన్ అనే దానికి సింటాక్స్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ మినిమల్ కోడ్, అంటే చాలా తక్కువ కోడ్ రాసినా గానీ మనకి పనులు అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. ఓకేనా, రైట్. సో మీకు ఇప్పటికే పైథాన్ అనేది చాలా అద్భుతమైన లాంగ్వేజ్, దానికి అప్లికేషన్స్ బోల్డ్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద కంపెనీలలో వాడుతుంటారు అండ్ దాని డిమాండ్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంది. ఓకే, సో మనకి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కనుక మనం చాలా స్ట్రాంగ్ గా కనుక అయిపోతే నెక్స్ట్ మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో దిగడం అనేది చాలా సింపుల్ విషయం అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో డెప్త్ పెంచుకోవడం అనే దాని మీద ఫోకస్ చేయాలి. అందులో కూడా మనం ఎలాంటి లాంగ్వేజ్ ని నేర్చుకుంటున్నాము అంటే చాలా హై డిమాండ్ లో ఉన్న లాంగ్వేజ్ ని నేర్చుకుంటున్నాము. అది కూడా మీకు ఏమర్థమైపోయింది అంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అని.